హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మన లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ను. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి యూట్యూబ్లో. అదేవిధంగా ఇంకా కొత్త ఏమైనా అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో కండి, లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. అదేవిధంగా వాట్సాప్ని కూడా ఫాలో కండి. ఓకే, మరి మన కరెంట్ అఫైర్స్ క్లాస్లోకి వచ్చేద్దాం. రెగ్యులర్గా మనం అంటే ఈ మధ్య ఈ వీడియోస్ 1-2 డేస్ గ్యాప్ వచ్చింది, ఇక నుండి రెగ్యులర్గా మనం చేద్దాం. ఓకే, మరి కరెంట్ అఫైర్స్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మరి వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, మరి మొదటగా చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ. చిలీ అనే దేశం మనందరికీ తెలుసు. చిలీ దేశం దక్షిణ అమెరికా ప్రాంతంలో ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు. దక్షిణ అమెరికా ఖండంలోని దేశం చిలీ దేశం. ఈ చిలీ దేశ అధ్యక్షుడు మన భారతదేశ పర్యటనకు 5 రోజుల పర్యటనకు రావడం జరిగింది. చిలీ దేశ అధ్యక్షుడు మరి ఆయనే మన మోడీ గారితో భేటీ అయి అధికారికంగా కొన్ని ఒప్పందాలు అనేవి చేసుకోవడం జరిగింది. ఒకసారి చూద్దాం మరి ఎవరు ఆయన అంటే చిలీ దేశ ప్రస్తుత అధ్యక్షుడు గ్యాబ్రియెల్ బోరిక్ అండి. ఈయన అధికారికంగా 5 రోజుల పర్యటనకు మన భారతదేశానికి రావడం జరిగింది. మరి ఈయన పర్యటన సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ కావడం జరిగింది. ఎవరైనా గ్యాబ్రియెల్ బోరిక్ అండి. ప్రజెంట్ చిలీ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అధికారిక పర్యటన కోసం మన భారతదేశానికి రావడం జరిగింది గ్యాబ్రియెల్ బోరిక్ అండి. మరి ఈయన పర్యటన సందర్భంగా ఎక్కడ అంటే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మన మోడీ గారితో భేటీ కావడం జరిగింది. వివిధ రంగాల్లో కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. కీలక పత్రాలు కూడా ఒప్పందంలో భాగం కావడం జరిగింది. మరి ఎన్ని పత్రాలపై సంతకాలు చేశారు, ఎన్ని ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేశారు అంటే ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు 4 ఒప్పందాలుగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగంలో కావచ్చు, ఆరోగ్య రంగంలో కావచ్చు, పునరుత్పాదక ఇంధన రంగంలో కావచ్చు, సైబర్ సెక్యూరిటీలో కావచ్చు, సముద్రయాన విభాగంలో కావచ్చు, వాణిజ్య విభాగంలో కావచ్చు, ఇలా మొత్తంగా ఓవరాల్గా ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు, కీలక ఒప్పందాలు జరిగాయి. ఇంకా అదేవిధంగా కీలక ఒప్పందాలతో పాటు మోడీ గారితో భేటీతో పాటు ఆయన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో కూడా భేటీ కావడం జరిగింది. అధికారిక భేటీ జరిగింది. ఎవరైనా గ్యాబ్రియెల్ బోరిక్ అండి. గ్యాబ్రియెల్ బోరిక్ చిలీ దేశానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు. అధికారిక పర్యటనకు మన భారతదేశానికి రావడం జరిగింది. గ్యాబ్రియెల్ బోరిక్ పేరు వినే ఉంటారు. గ్యాబ్రియెల్ బోరిక్ చిలీ దేశానికి 2022లో ఈయన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2022 మార్చి నెలలో బాధ్యతలు చేపట్టాడు. మరి చిలీ దేశంలో ఆయనకున్న ప్రత్యేకత ఏమిటి అంటే అతి చిన్న వయసులో యంగెస్ట్ ప్రెసిడెంట్గా ఆ దేశానికి ఎన్నిక కావడం జరిగింది. సోషలిస్టు పార్టీకి చెందిన నేతగా మనం చెప్పుకోవచ్చు. సోషలిస్టు పార్టీ అంటాం. వామపక్ష భావ సంబంధం ఉన్న పార్టీకి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటాం. అతి చిన్న వయసులో అంటే 36 సంవత్సరాల వయసులో ఆ దేశానికి ఈయన అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించడం జరిగిందండి. చిలీ దేశానికి అతి చిన్న వయసులో అధ్యక్షుడైన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే గ్యాబ్రియెల్ బోరిక్ గారిని చెప్పుకుంటాం. చిలీ దేశానికి రాజధానిగా ఏమి కొనసాగుతుంది అంటే శాంటియాగో అండి. చిలీ దేశ ప్రస్తుత క్యాపిటల్ సిటీ ఏమిటి అంటే శాంటియాగో. ఇంకా ఏమిటి అంటే ఈ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు పనిచేశారు అంటే మిచెల్లీ బ్లాచెట్ అండి. బ్లాచెట్గా చెప్పుకోవచ్చు. మీ అందరికీ పేరు వినే ఉంటారు. మిచెల్లీ బ్లాచెట్ చిలీ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా 2010 నుండి 14 వరకు పనిచేసింది. తర్వాత 2014 నుండి 18 వరకు కూడా ఈమె చిలీ దేశానికి మొదటి మహిళా ప్రెసిడెంట్గా పనిచేసిందండి. మొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2018 నుండి 2022 వరకు అండి. 2022 వరకు మనందరికీ తెలుసు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్గా చెప్పుకుంటాం. ఈ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి కూడా ఆమె చైర్మన్గా పనిచేసిందని చెప్పుకోవచ్చు. చిలీ దేశ మాజీ అధ్యక్షురాలు, అదేవిధంగా చిలీ దేశ మొదటి మహిళా అధ్యక్షురాలుగా చెప్పుకోవచ్చు. మిచెల్ బ్లాచెట్గా చెప్పుకుంటాం. మరి ఆ చిలీ దేశానికి ప్రస్తుతం ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు అంటే గ్యాబ్రియెల్ బోరిక్ గారు ఉన్నారు. ఈయన అధికారిక పర్యటనకు మన భారతదేశానికి రావడం
కావడం జరిగింది. మన మోడీ గారితో ఢిల్లీలోని ఎక్కడ అంటే హైదరాబాద్ హౌస్లో భేటీ కూడా కావడం జరిగింది. ఈ ఇరు దేశాల మధ్య కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. మనకు ఇరు దేశాల మధ్య ఒప్పందాలు. ఓకే, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా మన భారత చలనచిత్ర పరిశ్రమను ఆ దేశంలో షూటింగ్ చేసుకోవడానికి షూటింగ్ ఇన్ చిలీ అనే ఒక కల్చరల్ ప్రోగ్రామ్ను కూడా వీరిద్దరు ఇనిషియేట్ చేయడం జరిగింది. అంటే ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో వీరు ప్రారంభించిన ఆ కల్చరల్ ఈవెంట్ ఏమిటి అంటే షూటింగ్ ఇన్ చిలీ అండి. షూటింగ్ ఇన్ చిలీ అనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీరు ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇరు దేశాల మధ్య కల్చరల్ రిలేషన్షిప్ పెంపొందడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. షూటింగ్ ఇన్ చిలీ. భారత చలనచిత్ర పరిశ్రమలో తీస్తున్న సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఏదైనా కూడా మా దేశానికి వచ్చి వాణిజ్యాన్ని పెంచుకోండి, మన దేశంలో షూట్ చేసుకోండి అని చెప్పి ఆయన ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి పెట్టుకున్న పేరు ఏమిటంటే షూట్ ఇన్ చిలీగా చెప్పుకోవచ్చు. చిలీ దేశ ప్రస్తుత అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్. ఆ దేశానికి అతి చిన్న వయసులో అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా మనం ఆయనను చెప్పుకుంటామండి. ఓకే, ఇది మనకు ద్వైపాక్షిక సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో మంచి ఈవెంట్గా మనం చెప్పుకుంటాం, మంచి న్యూస్గా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. నెక్స్ట్ టాపిక్ వార్తల్లో నిలిచిన మరొక అంశం మనందరికీ తెలుసు, కామన్వెల్త్ ఆర్గనైజేషన్ లేదా కామన్వెల్త్ కూటమి అంటామండి. కామన్వెల్త్ కూటమి. ఈ కామన్వెల్త్ అనే కూటమికి కామన్వెల్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకుంటాం. కామన్వెల్త్ ఆర్గనైజేషన్ లేదా కామన్వెల్త్ కూటమిగా చెప్పుకుంటాం. మరి ఈ కామన్వెల్త్ అనే కూటమికి ఈ ఆర్గనైజేషన్కు ఏప్రిల్ 1న ఒక మహిళ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందండి. ఒక మహిళ నూతన సెక్రటరీ జనరల్గా అదేవిధంగా 7వ సెక్రటరీ జనరల్గా అండి 7వ సెక్రటరీ జనరల్గా ఒక మహిళ బాధ్యతలు స్వీకరించింది. మరి ఆమెకున్న ప్రత్యేకతలు ఏమిటో ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. మరి నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు అపాయింట్ కాబడ్డారు, ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే షిర్లీ అరిహోనా బోచ్వే అండి. బోచ్వే అరియోనా బోచ్వే. ఈమె ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించిందండి. షిర్లీ అరిహోనా బోచ్వే గారు కామన్వెల్త్ కూటమికి సెక్రటరీ జనరల్గా, నూతన సెక్రటరీ జనరల్గా ఏప్రిల్ 1న బాధ్యతలు అయితే స్వీకరించింది. మరి ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఘనా దేశానికి చెందిన వ్యక్తి. అంటే ఈ ఘనా దేశం మనందరికీ తెలుసు, రాజధాని వచ్చేసి ఆక్రాగా చెప్పుకుంటాం. దీని యొక్క రాజధాని ఆక్రా. మరి ఈ ఘనా దేశం అనేది ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశం అండి. ఆఫ్రికా కాంటినెంట్లో కల ఒక దేశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఎవరామె షిర్లీ బోచ్వేగా చెప్పుకోవచ్చు. ఈమె కామన్వెల్త్ కూటమికి సెక్రటరీ జనరల్గా, 8వ సెక్రటరీ జనరల్గా, 7వ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. మరి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ పదవిలోకి వచ్చిన మొదటి ఆఫ్రికన్ ఉమెన్గా చెప్పుకుంటాం. అంటే మొదటి ఆఫ్రికన్ మహిళ ఈ పదవిలోకి వచ్చిన, కామన్వెల్త్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆఫ్రికన్ మహిళగా చెప్పుకుంటామండి. మొదటి ఆఫ్రికన్ మహిళ ఎవరు? బోచ్వే గారు. అదేవిధంగా ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ పదవిలోకి వచ్చిన ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2వ మహిళగా చెప్పుకుంటాం. ఈ బాధ్యతలు చేపట్టిన 2వ మహిళగా చెప్పుకుంటాం. 2వ మహిళ అంటే 2వ మహిళ అంటున్నామంటే ఈమె కంటే ముందు ఒక ఆమె ఉందండి. ఈమె కంటే ముందు ఒక మహిళ ఈ బాధ్యతలు చేపట్టింది. ఎవరు ఆమె అంటే ఇంతకంటే ముందున్నామే 6వ సెక్రటరీ జనరల్గా చెప్పుకోవచ్చు. 6వ సెక్రటరీ జనరల్ ఎవరు ఆమె అంటే ప్యాట్రిషియా బారోనస్ స్కాట్లాండ్. ప్యాట్రిషియా బారోనస్ స్కాట్లాండ్ గారు మొదటి మహిళా సెక్రటరీ జనరల్గా మొత్తం ఓవరాల్గా 6వ సెక్రటరీ జనరల్ మరియు మొదటి మహిళా సెక్రటరీ జనరల్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈమె 2015 నుండి 2025 వరకు అంటే 2016 నుండి 2025 వరకు 2016 నుండి 25 వరకు ఈమె బాధ్యతలు చేపట్టడం జరిగింది. ప్యాట్రిషియా బారోనస్ స్కాట్లాండ్ దేశానికి చెందిన మహిళగా చెప్పుకోవచ్చు. ఈమె మొదటి మహిళా సెక్రటరీ జనరల్ కామన్వెల్త్ కూటమికి. మరి ఈ కూటమికి రీసెంట్గా ఎంపికైంది ఎవరు అంటే షిర్లీ అరియోనా బోచ్వేగా చెప్పుకోవచ్చు. ఈమె 2వ మహిళా సెక్రటరీ జనరల్గా మనం చెప్పుకుంటాం. ఓకే, మరి ఈ కామన్వెల్త్ అనే కూటమికి 5వ సెక్రటరీ జనరల్గా ఇప్పటి వరకు ఈ సెక్రటరీ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడిగా మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి గుర్తింపు పొందాడండి. అంటే ఈ ప్యాట్రిషియా బారోనస్ స్కాట్లాండ్ కంటే ముందు మన భారతదేశానికి చెందిన వ్యక్తి 5వ వ్యక్తి ఈ కూటమికి
సెక్రటరీ జనరల్గా పనిచేశాడు. ఆయన పేరు వచ్చేసి కమలేష్ శర్మగా చెప్పుకుంటామండి. కమలేష్ శర్మ 5వ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు. మరియు కామన్వెల్త్ కూటమికి సెక్రటరీ జనరల్గా పనిచేసిన మొదటి భారతీయుడిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే కమలేష్ శర్మ గారిని చెప్పుకుంటాం. 2008 to 2016 వరకు ఈయన పనిచేశాడండి. ఈయన కూడా 8 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. అంటే పదవీ కాలం 4 సంవత్సరాలు, 2 సార్లు కూడా పనిచేసే అవకాశం, మళ్ళీ రీఎలక్షన్ అనేది ఉంటుంది. మరి రెండోసారి కూడా వారి పదవిని పొడిగించడం జరుగుతుంది. మరి పదవీ కాలం ఈమె ఎన్ని సంవత్సరాల పాటు పదవిలో ఉంటుందంటే 4 సంవత్సరాలండి. 4 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. ఏ దేశానికి చెందిన మహిళ? ఘనా దేశానికి చెందిన మహిళగా చెప్పుకుంటాం. మనకు ఘనా అంటే ఆఫ్రికా దేశానికి చెందిన ఒక దేశం అని చెప్పుకుంటాం. ఆ దేశ రాజధాని ఆక్రా. ఈ ఘనా దేశం నుండే గతంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా ఒక వ్యక్తి పనిచేశాడు. మరి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా పనిచేసిన మొదటి ఆఫ్రికా వ్యక్తిగా మనం కూడా ఆయనని చెప్పుకుంటాం. ఎవరు ఆయన అంటే కోఫీ అన్నన్ అండి. కోఫీ అన్నన్ గారిని చెప్పుకుంటాం. కోఫీ అన్నన్ గారు మరి ఆఫ్రికా ఖండం నుండి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా కూడా పనిచేసిన వ్యక్తి కోఫీ అన్నన్. అదే దేశం ఘనా దేశం. ఆ దేశానికి చెందిన వ్యక్తి అంటే షెర్లీ అరియోనా బోచ్వేగా మనం చెప్పుకుంటామండి. ఓకే, మరి కామన్వెల్త్ కూటమి అంటే మనందరికీ తెలిసిందే. కామన్వెల్త్ నేషన్స్ ఆర్గనైజేషన్గా చెప్పుకుంటాం. అంటే కామన్వెల్త్ అనగా బ్రిటిష్ పాలిత రాజ్యాలు. బ్రిటిష్ దేశం నుండి బ్రిటన్ యూకే నుండి గ్రేట్ బ్రిటన్ నుండి స్వతంత్రం పొందిన దేశాలుగా మనం చెప్పుకుంటాం. కామన్వెల్త్ నేషన్స్ అంటాం. మరి దేశాలన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటైంది మరి ఇదంటే కామన్వెల్త్ కూటమి అనేది 1931లో ఏర్పాటైందండి. 1931లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ అంటే లండనే అండి. లండన్లోనే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. దీనికి హెడ్గా ఎవరుంటారు అంటే, దీనికి అధిపతిగా ఎవరుంటారంటే బ్రిటన్ దేశ రాజు లేదా రాణి, ఎవరి పాలన కొనసాగితే వారు ఉంటారండి. మరి ప్రస్తుతం ఎవరున్నారు అంటే చార్లెస్ III అండి. మన అందరికీ తెలిసే బ్రిటన్ ప్రస్తుత రాజు కొనసాగుతున్నారు. కింగ్ చార్లెస్ IIIగా మనం చెప్పుకుంటాం. మరి దీనికి ఒక సెక్రటరీ జనరల్ అంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకోవడానికి, పరిపాలన మొత్తం చూసుకోవడానికి కీ రోల్గా ఎవరు పోషిస్తారంటే సెక్రటరీ జనరల్. ఆ సెక్రటరీ జనరల్ ఎవరని చెప్పుకున్నాం? ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే షెర్లీ బోచ్వే అని చెప్పుకున్నాం. షెర్లీ బోచ్వే గారు. ఓకే, మరి ఈ కామన్వెల్త్ అనే కూటమి ఎప్పుడు ఏర్పడిందంటే 1931లో. ప్రస్తుతం దీనిలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 56 సభ్య దేశాలండి. ప్రస్తుతం మొత్తం ఎన్ని నేషన్స్ ఇందులో సభ్యత్వం ఉందంటే 56 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. మన భారతదేశం కూడా ఇందులో సభ్య దేశం అని చెప్పుకోవచ్చండి. మన భారతదేశం కూడా స్వతంత్రానంతరం దీనిలో అధికారికంగా చేరింది. 1949లో మన చేరిక అనేది అధికారికంగా రాటిఫై కావడం జరిగింది. 1949 నుండి మనం దీనిలో సభ్యదేశంగా, పూర్తికాల సభ్యదేశంగా వస్తున్నామండి 1949లో. మరి ఈ కామన్వెల్త్ అనే కూటమి యొక్క సమావేశాలు అంటే దీని యొక్క ఎజెండాను రూపొందించి దాన్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి, దాన్ని ఫాలో కావడానికి మరి ఒక సమావేశాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. ఈ కామన్వెల్త్ యొక్క సమావేశాలను ఏమంటామంటే చోగంగా చెప్పుకుంటామండి. చోగం మీన్స్ కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అండి. కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్గా చెప్పుకుంటాం. వీటిని మనం కామన్వెల్త్ సమావేశాలను కూడా చెప్పుకోవచ్చు. కామన్వెల్త్ సమ్మిట్ లేదా చోగం సమ్మిట్గా చెప్పుకుంటామండి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి ఈ సమావేశాలు ఇటీవల జరిగాయా అంటే 2024లో ఒక సమావేశం, చివరి సమావేశం, రీసెంట్ సమావేశం జరిగిందండి. 2024లో జరిగిందండి, అక్టోబర్ నెలలో జరిగింది. ఎన్నవ సమావేశం రీసెంట్గా జరిగిన సమావేశం అంటే 26వ సమావేశంగా చెప్పుకోవచ్చు. 26th ఎడిషన్ ఆఫ్ సమ్మిట్గా చెప్పుకోవచ్చు. ఎక్కడ జరిగింది అంటే ఏపియా అనే ప్రాంతంలో జరిగింది. ఏపియా నగరం ఎక్కడ ఉందంటే సమోవా అనే దేశంలో ఉందండి. సమోవా దేశంలోని ఏపియాలో ఎన్నవ సమావేశం జరిగింది అంటే 26వ సమావేశం జరిగింది. ఇది రీసెంట్ సమ్మిట్గా చెప్పుకుంటాం. అక్టోబర్లో జరిగింది 2024లో. మళ్ళీ సమావేశం 2 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి మళ్ళీ సమావేశం ఎప్పుడు జరగాలంటే 2026లో జరగాలండి. 2026లో తదుపరి సమావేశం జరగాలి. మరి దీన్ని ఎన్నవ సమావేశం అంటే 27వ సమావేశం జరిగింది. మరి జరగబోయేది ఏమిటంటే 28వ సమావేశంగా చెప్పుకోవచ్చు. 28th ఎడిషన్ ఆఫ్ సమ్మిట్. మరి ఇది ఎక్కడ జరగనుంది అంటే ఆంటిగ్వా, కరేబియన్ ద్వీపంలోని ఒక దేశం ఆంటిగ్వా అండ్ బార్బుడా అండి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఇది కరేబియన్ ద్వీప దేశంగా చెప్పుకోవచ్చు. 2 ఐలాండ్స్గా మనం చెప్పుకుంటాం. ఆంటిగ్వా అండ్ బార్బుడా అండి. ఈ దేశంలోని సెయింట్ జాన్స్ ఈ దేశ రాజధాని అయిన సెయింట్ జాన్స్ అనే ప్రాంతంలో దీన్ని నిర్వహించనున్నారు. జరగబోయే సమావేశంగా చెప్పుకోవచ్చు. 28వ సమావేశంగా చెప్పుకోవచ్చు అండి. ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలు జరిగాయంటే 27 సమావేశాలు జరిగాయి.
మరి 27 సమావేశాల్లో మన భారతదేశంలో ఏమైనా సమావేశం జరిగిందా అని గతంలో చాలాసార్లు అడిగారు. ఎప్పుడు జరిగిందన్నారు. ఎన్నవ చోగం సమావేశం అని కూడా అడిగారండి. మరి మన భారతదేశంలో జరిగిన ఏకైక కామన్వెల్త్ సమావేశం ఏమిటి అంటే 7వ సమావేశం అండి. 7th ఎడిషన్ సమ్మిట్గా చెప్పుకోవచ్చు. 7వ సమావేశం మన భారతదేశంలో జరిగింది. 7వ చోగం సమ్మిట్ ఎప్పుడు అంటే 1983లో అండి. 1983లో మన భారతదేశంలో జరిగింది 7వ సమావేశం. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగిందండి. న్యూఢిల్లీలో జరిగింది. అప్పుడు మన ప్రధానిగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారు. మరి ఇక్కడ జరిగిన సమావేశానికి ఆమె అధ్యక్షత కూడా వహించడం జరిగింది. కామన్వెల్త్ సమావేశం భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన ఏకైక సమావేశంగా మనం దేన్ని చెప్పుకుంటాం? 1983లో జరిగిన 7వ సమావేశంగా చెప్పుకుంటాం. ఓకే, ఇది కామన్వెల్త్ సమ్మిట్స్గా చెప్పుకోవచ్చు. వీటిని మనం చోగం సమ్మిట్స్ అంటాం. మరి కామన్వెల్త్ కూటమి ఎప్పుడు ఏర్పాటైందంటే 1931లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే లండన్. దానికి అధిపతిగా బ్రిటన్ రాజు లేదా రాణి గారు ఉంటారు. ప్రస్తుతం చార్లెస్ III ఉన్నారు. మరి దీనికి సెక్రటరీ జనరల్గా ఎవరు ఉన్నారంటే షిర్లీ బోచ్వే. 4 సంవత్సరాల పదవీ కాలానికి రీసెంట్గా అంటే ఏప్రిల్ 1న ఆమె బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి 4 సంవత్సరాలు పదవిలో ఉంటారు. ఈమె ప్రత్యేకత ఏమిటంటే ఘనా దేశం నుండి ఎంపికైంది కాబట్టి, ఆఫ్రికా ఖండం నుండి కాబట్టి, ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ నుండి ఆఫ్రికా ఖండం నుండి ఎంపికైన మొదటి మహిళా సెక్రటరీ జనరల్గా ఈమెను చెప్పుకుంటాం. ప్రజెంట్ అంటే ఈ పదవిలోకి వచ్చే ముందు ఆ ఘనా దేశానికి విదేశాంగ శాఖ మంత్రిగా, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా కొనసాగుతుంది. ఓకే, ఇది కూడా మనకు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అండ్ సమ్మిట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ విభాగంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మనం చెప్పుకుంటామండి. ఓకే, ఇంకా నెక్స్ట్ అనదర్ టాపిక్ అంటే ఇంద్రా విన్యాసాలు అండి. ఇంద్రా విన్యాసాలు మీరు ఈ మధ్యకాలంలో వినే ఉంటారు. ఇంద్రా ఇవి ఇరు దేశాల మధ్య జరిగే నావికాదళ విన్యాసాలు. ఇండియా అండ్ రష్యా అండి. ఇండియా అండ్ రష్యాగా చెప్పుకోవచ్చు. ఇండియా అండ్ రష్యా, ఇండియా రష్యా రెండింటి పేర్లు కలిపి ఇంద్రా అని పెట్టడం జరిగిందండి. ఇంద్రా దీనికి ప్రత్యేకత ఏమిటంటే రష్యా మరియు మన భారతదేశం మధ్య జరిగే ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కావచ్చు, అదేవిధంగా ఇంకా మిలిటరీ విన్యాసాలు కావచ్చు, నావికాదళ విన్యాసాలు కావచ్చు, వీడి మూడింటికి పేరు కూడా ఇంద్రా అనే నామకరణం చేయడం జరిగిందండి. ఇంద్రా అనే నామకరణం చేయడం జరిగింది. మరి ఇటీవల ప్రారంభమైన విన్యాసాలు ఏమిటి అంటే ఇంద్రా నావికాదళ విన్యాసాలండి. ఇంద్రా నావికాదళ విన్యాసాలను ఇటీవల నిర్వహించడం జరిగింది. ఏ 2 దేశాల మధ్య అని చెప్పుకున్నాం? రష్యా మరియు ఇండియా. ఇండియా అండ్ రష్యా మధ్య జరిగిన విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. మార్చి 28 నుండి ఎప్పటి వరకు? ఏప్రిల్ 1 వరకు జరిగాయండి. ఏప్రిల్ 2 వరకు జరిగాయి. ఏప్రిల్ 2 వరకు 2025 మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకు ఇవి జరిగాయి. మరి ఇంద్రా విన్యాసాలు మరి ఎక్కడ జరిగాయంటే చెన్నై కోస్ట్ ఆఫ్ చెన్నైగా చెప్పుకోవచ్చు. చెన్నై సముద్ర తీర ప్రాంతంలో, చెన్నై తీర ప్రాంతంలో వీటిని నిర్వహించడం జరిగింది. చెన్నై తీర ప్రాంతంలో ఈ విన్యాసాలను, ఇంద్రా విన్యాసాలను 2 ఫేజులుగా నిర్వహించారు. 2 ఫేజులు మీన్స్ మనకి ఎప్పుడైనా నావికాదళ విన్యాసాలను ఎక్కువగా 2 ఫేజుల్లో నిర్వహిస్తారు. ఒకటి హార్బర్ ఫేజ్ అంటారండి. ఒకటి హార్బర్ ఫేజ్, మొదటి దశ ఏమో హార్బర్ ఫేజ్ అంటే తీర ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. తీర ప్రాంతంలో వీటిని నిర్వహిస్తారు. రెండో సీ ఫేజ్ అంటే సముద్రం లోపల వీటిని నిర్వహించడం జరుగుతుంది. సముద్రం మీద నిర్వహించడం జరుగుతుంది. మరి మార్చి 28 నుండి ఏప్రిల్ మార్చి 31 వరకేమో హార్బర్ ఫేజ్గా నిర్వహించారు. తర్వాత ఏప్రిల్ 1 నుండి 1 అండ్ 2 ఏమిటి అంటే సీ ఫేజ్న నిర్వహించడం జరిగింది. ఓకే, సీ ఫేజ్న నిర్వహించడం జరిగింది. చెన్నై సముద్ర తీర ప్రాంతంలో వీటిని నిర్వహించడం జరిగింది. మరి ఇరు దేశాల మధ్య జరిగిన ఈ విన్యాసాలు ఎన్నవ దశ విన్యాసాలు అంటే 14వ దశ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. 14వ దశ విన్యాసాల్లో మన భారత నావికాదళం మరియు రష్యా దేశ నావికాదళం పార్టిసిపేట్ కావడం జరిగింది. 14వ దశ విన్యాసాలు. గతంలో 2023లో అండి, 2023లో 13వ దశ విన్యాసాలు కూడా మన భారతదేశంలోనే జరిగాయి. ఎక్కడ అంటే బే ఆఫ్ బెంగాల్ తీరంలో నిర్వహించడం జరిగింది. అంటే బంగాళాఖాత తీరంలో వీటిని 13వ దశ కూడా మన దగ్గరే ఇంద్రా విన్యాసాలను నిర్వహించడం జరిగింది. బంగాళాఖాత తీర ప్రాంతంలో వీటిని నిర్వహించడం జరిగింది. 13వ దశ విన్యాసాలు ఇంద్రా విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. ఇండియా రష్యా విన్యాసాలు, నావికాదళ విన్యాసాలు అయినా, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అయినా, మిలిటరీ ఎక్సర్సైజ్ అయినా మూడింటికి పేరు ఇంద్రగానే మనం చెప్పుకుంటామండి. మరి వీటిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2003లో ప్రారంభించడం జరిగిందండి. ఎప్పుడు మొదటిసారిగా ప్రారంభమయ్యాయి అంటే 2003లో వీటిని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా 14th ఎడిషన్ ఆఫ్ ఇంద్రా ఎక్సర్సైజెస్ను 6 రోజుల పాటు ఇరు దేశాల నావికాదళ అధికారులు పటిష్టంగా నిర్వహించడం జరిగింది. ఇవి ఎందుకు నిర్వహిస్తారంటే మనకు తెలుసు కదా, అంటే ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం, పటిష్టం చేయడం, ఇరు దేశాల రక్షణ
రంగాలను పటిష్టం చేయడం కోసం వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇటీవల మనం చూసే ఉంటాం వార్తల్లో. నెక్స్ట్ ఇంకొక నౌకాదళ విన్యాసాలు కూడా అండి, టైగర్ ట్రంప్ అండి, ఇంకొక విన్యాసాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి అమెరికాతో అండి, ఇవి ఇప్పుడే ప్రారంభమయ్యాయండి, ఏప్రిల్ 1న ప్రారంభమయ్యాయి. టైగర్ ట్రయంఫ్గా చెప్పుకుంటాం మనం, టైగర్ ట్రయంఫ్ అండి, టైగర్ ట్రయంఫ్గా చెప్పుకుంటాం. ఇవి ఏ దేశంతో జరుగుతాయంటే మన ఇండియాకు యుఎస్ఏతో జరుగుతాయండి, ఇండియాకు యుఎస్ఏతో అమెరికాతో వీటిని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎక్కడ నిర్వహించారు ఈ 4వ దశ విన్యాసాలను అంటే ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ప్రారంభం అయ్యాయండి, ఏప్రిల్ 1న వీటిని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే విశాఖపట్నంలో ప్రారంభించారు. విశాఖపట్నం అంటే మనందరికీ తెలుసు బంగాళాఖాత తీర ప్రాంతంగా చెప్పుకోవచ్చు. బంగాళాఖాత తీర ప్రాంతంలో వీటిని అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఏ 2 దేశాల మధ్య? అమెరికా మరియు ఇండియా మధ్య, అమెరికా మరియు ఇండియా మధ్య టైగర్ ట్రయంఫ్ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. ఇవి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఏప్రిల్ 1 నుండి అండి, ఏప్రిల్ 1 నుండి 13 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 1 నుండి 13 వరకు జరుగుతాయి. విశాఖపట్నంలో వీటిని ప్రారంభించారు అధికారికంగా. ఏ నావెల్ షిప్ పై దీన్ని ప్రారంభించారు అంటే ప్రారంభోత్సవంలో పాల్గొన్న మన ఐఎన్ఎస్ ఏమిటి అంటే ఐఎన్ఎస్ జలాశ్వ అండి, ఐఎన్ఎస్ జలాశ్వగా చెప్పుకోవచ్చు. ఐఎన్ఎస్ జలాశ్వ తర్వాత చివరి రోజు ఎక్కడ ముగించనున్నారు ఈ విన్యాసాలను అంటే కాకినాడ తీరంలో వీటిని ముగించనున్నారు. మనకు అయిపోయిన తర్వాత దీని గురించి పూర్తిగా మనం డిస్కస్ చేద్దామండి. ఏప్రిల్ 13 వరకు ఇవి నిర్వహించడం జరుగుతుంది. టైగర్ ట్రయంఫ్ అండి, టైగర్ ట్రయంఫ్ ఏ దేశంతో నావికాదళ విన్యాసాలు అనుకున్నాం? అమెరికా దేశంతో నిర్వహించడం జరుగుతుందని చెప్పుకున్నాం. అమెరికా దేశంతో మనం మిలిటరీ విన్యాసాలను ఏమని పిలుస్తామంటే యుద్ధ్ అభ్యాస్ అని పిలుస్తామండి, యుద్ధ్ అభ్యాస్. అదేవిధంగా వజ్రప్రహార్ విన్యాసాలను కూడా పిలుస్తారు, వజ్రప్రహార్ విన్యాసాలను కూడా పిలుస్తారు. అమెరికాతో జరిగే మిలిటరీ విన్యాసాలు. అమెరికాతో జరిగే ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను ఏమని పిలుస్తారంటే కోప్ ఇండియా అంటామండి, కోప్ ఇండియాగా చెప్పుకోవచ్చు. ఇవి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలండి, అమెరికాతో జరిగే ఎయిర్ ఫోర్స్ విన్యాసాలండి. మనకి ఎప్పటికీ కూడా అడుగుతున్నారు, రిపీటెడ్గా అడుగుతున్నారండి ఇవి ఎయిర్ ఫోర్స్. అదేవిధంగా మిలిటరీ విన్యాసాలను ఏమని పిలుస్తారంటే యుద్ధ్ అభ్యాస్ అండి, యుద్ధ్ అభ్యాస్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక పేరు ఏమిటంటే వజ్రప్రహార్ విన్యాసాలు కూడా ఉన్నాయండి, వజ్రప్రహార్ విన్యాసాలు. ఇవి మిలిటరీ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. అమెరికా దేశంతో ఇండియా జరిపే మిలిటరీ విన్యాసాలు యుద్ధ అభ్యాస్, వజ్రప్రహార్. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను మనం కోప్ ఇండియాగా చెప్పుకుంటాం. ఇది కూడా ఇటీవల వార్తల్లో నిలిచిన అంశంగా మనం డిస్కస్ చేసామండి. ఇంకా నెక్స్ట్ అనదర్ టాపిక్ అండి. నెక్స్ట్ ఓకే, దలైలామా పేరు వినే ఉంటారు. మన బౌద్ధ ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకోవచ్చు. బౌద్ధ ఆధ్యాత్మిక గురువు భారతదేశం మరియు టిబెట్, నేపాల్లోనే కాక ఆసియా ఖండంలోనే ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన స్పిరిచువల్ లీడర్గా మనం చెప్పుకుంటాం. గొప్ప తత్వవేత్తగా కూడా ఆయనను చెప్పుకుంటాం. ఎవరు అంటే దలైలామా. మరి దలైలామా ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చాడు దలైలామా గారు అంటే ఈయనకు ఒక అవార్డు అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది, అవార్డు అనేది లభించడం జరిగింది. మరి ఏమి అవార్డు అంటే గోల్డెన్ మెర్క్యూరీ అవార్డు అండి, గోల్డెన్ మెర్క్యూరీ అవార్డు. ఇది ఇంటర్నేషనల్ వైడ్గా ఇచ్చే అవార్డు. మరి గోల్డెన్ మెర్క్యూరీ అవార్డుని ఎవరిస్తారు అంటే గోల్డెన్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారు ఇస్తారు. గోల్డెన్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారు ఆ సంస్థ పేరు మీదుగానే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంస్థ అనేది గోల్డెన్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎక్కడ అంటే లండన్లో ఉందండి, లండన్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఒక 8 రంగాల్లో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. గ్లోబల్ సైన్స్ కావచ్చు, గ్లోబల్ ఎకానమీ కావచ్చు, గ్లోబల్ డెవలప్మెంట్ కావచ్చు, పీస్ కావచ్చు, సస్టైనబిలిటీ కావచ్చు, ఇలా ఎన్విరాన్మెంట్ రంగంలో కావచ్చు, ఇలా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వ్యక్తులు కావచ్చు, రకరకాలుగా ఒక 8 రంగాలలో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డు పేరే గోల్డెన్ మెర్క్యూరీ అవార్డుగా చెప్పుకుంటామండి. గోల్డెన్ మెర్క్యూరీ అవార్డు ఎప్పటి నుండి ఇస్తున్నారు అంటే 1961 నుండి ఇస్తున్నారండి. 1961వ సంవత్సరం నుండి ఈ వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వ్యక్తులకు, గుర్తింపు పొందిన వ్యక్తులకు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తులకు ఈ అవార్డును అందించడం జరుగుతుంది. మరి రీసెంట్గా ఏప్రిల్ నెలలో ఎవరికి అందించారు అంటే బౌద్ధ గురువు దలైలామా అండి. 14వ దలైలామాగా చెప్పుకుంటాం మనం. ఎన్నవ దలైలామా అంటే 14వ దలైలామాగా చెప్పుకుంటాం. మరి ఎందుకోసం ఈయనకు లభించింది అంటే శాంతి కోసం, శాంతి స్థాపన కోసం కొన్ని ఏళ్లుగా ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన బోధనలు కూడా అహింసా మార్గాన్ని సూచిస్తాయి, శాంతి మార్గాన్ని సూచిస్తాయి. ఇప్పుడున్న
యువత కూడా ఆయన బోధనలు ఆయనను ఆచరించాలి, ఆయనను ఫాలో కావాలి, ఐకానిక్గా ఆయనను మనం తీసుకోవాలి, మోడల్గా ఆయనను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయనని అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఎందుకోసం అంటే శాంతి స్థాపనకు ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ గోల్డెన్ మెర్క్యూరీ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. మరి చాలా ఏజ్ ఉన్న వ్యక్తి, కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి ఈ ఫౌండేషన్ వారు ఆయన ఇంటికి వచ్చి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగిందండి. ఆయన ప్రస్తుతం ఎక్కడ నివసిస్తాడో మనందరికీ తెలుసు అండి. ఆయన దేశం ఏమిటంటే టిబెట్ దేశం అండి. టిబెట్ దేశం కానీ ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నాడు అంటే మన ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్లో అండి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నివసిస్తున్నాడు. మరి ఇక్కడ ధర్మశాలకు వచ్చి ఆయనకు ఈ అవార్డును వీరు ప్రదానం చేయడం జరిగింది. 50 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తున్నాడు. దేనికోసం పోరాటం చేస్తున్నాడు? అహింసాయుత టిబెట్ కోసం, స్వతంత్ర టిబెట్ కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ అవార్డును అందించడం జరిగింది. స్వతంత్ర టిబెట్ కోసం ఎప్పటి నుండి 50 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఆయన పోరాటం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. మరి దలై లామా ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ బౌద్ధ గురువుకు ఈ అవార్డును వీరు అందించడం జరిగింది. లండన్ కేంద్రంగా పనిచేసే గోల్డెన్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారండి. ఎప్పటి నుండి ఇస్తున్నారంటే 1961 నుండి అవార్డు ఇస్తున్నారు. టిబెట్ దేశానికి చెందిన వ్యక్తి అండి. టిబెట్ దేశానికి చెందిన వ్యక్తి. మరి ఈయన స్వతంత్ర టిబెట్ కోసం శాంతియుతంగా అహింసా మార్గంలో పోరాటం చేస్తున్నాడు. ఇండిపెండెంట్ డెమోక్రటిక్ టిబెట్ కోసం పోరాటం చేస్తున్నాడు. మరి ఈయన పోరాటాన్ని గుర్తించి 1959లో ఆ టిబెట్ దేశం నుండి చైనా ఈయనను ఎల్లగొట్టిందండి. అంటే బయటికి బహిష్కరించింది, టిబెట్ నుండి ఈయనను బహిష్కరించింది. ఆ 1959 నుండి కూడా ఈయనకు ఆశ్రయం కల్పించిన దేశం ఏమిటంటే ఇండియాగా చెప్పుకోవచ్చు అండి, మన భారతదేశంగా చెప్పుకోవచ్చు. ఇండియా 1959 నుండి ఎక్కడ నివసిస్తున్నాడు? హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నివసిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల అనే ప్రాంతంలో ఒక కొండపైన, ధర్మశాలకు నియర్గా ఒక 6-7 కిలోమీటర్స్ పైన దూరంలో ఒక కొండపై, మెక్లోజ్ గంజ్ అనే కొండపై ఆయన నివసిస్తున్నాడు అండి. అక్కడే ఒక టెంపుల్ని ఏర్పాటు చేసుకొని అక్కడే ఆయన శిష్యులకు బోధనలు చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన కోసం వెళ్ళే వారిని కూడా అక్కడే కలవడం జరుగుతుంది. ఎక్కడ అంటే ధర్మశాల ప్రాంతంలో అని చెప్పుకోవచ్చు. ఈయన యొక్క అసలు పేరు ఏమిటి అంటే ఈయన దలై లామా కాదండి. ఈయన యొక్క అసలు పేరు ఏమిటి అంటే లామోస్ తోండప్ అండి. లామోస్ తోండప్గా చెప్పుకోవచ్చు. లామోస్ తోండప్. మరి ప్రపంచవ్యాప్తంగా ఆయన శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నందుకు గాను ప్రపంచ నోబెల్ అకాడమీ వారు కూడా ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని కూడా అందించడం జరిగిందండి. దలై లామా గారికి గతంలో అందుకున్న అవార్డులు ఏమిటంటే 1989లో నోబెల్ శాంతి బహుమతి వచ్చిందండి. శాంతి స్థాపన కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డును అందించారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన పురస్కారంగా మనం దేన్ని చెప్పుకుంటామంటే నోబెల్ అవార్డును అత్యున్నత పౌర పురస్కారం అంటాం. దీన్ని 1989లో ఈయనకు అందించడం జరిగిందండి. మరి అదేవిధంగా ఆసియా నోబెల్గా ప్రసిద్ధి చెందిన, అంటే ఆసియా ఖండానికి చెందిన వ్యక్తులకు, సంస్థలకు ఇచ్చే అవార్డు కాబట్టి ఆసియా నోబెల్ అంటాం. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఆ దేశ 2వ అధ్యక్షుని పేరు మీదుగా ఒక అవార్డును ఏర్పాటు చేసింది, ఆసియా నోబెల్గా ప్రసిద్ధి. ఆ అవార్డు పేరే రామన్ మెగసెసే అవార్డు, మనందరికీ తెలుసు. మరి ఈ రామన్ మెగసెసే అవార్డును కూడా ఈయనకు 1959లోనే ప్రదానం చేశారండి. 1959లోనే కమ్యూనిటీ లీడర్షిప్ విభాగంలో, సామాజిక నాయకత్వ విభాగంలో ఈయనకు అవార్డును అందించడం జరిగింది. ఏమి అవార్డు అందుకున్నారు అంటే రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారండి. రామన్ మెగసెసే అవార్డును ఫిలిప్పీన్స్ దేశంలో ఈ అవార్డును అందించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. 1959. ఓకే. మరి అదేవిధంగా లాస్ట్ ఇయర్ అండి 2024లో మన భారత ప్రభుత్వం ఇచ్చే పివి నరసింహారావు స్మారక అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగిందండి. ఈయనకు పివి నరసింహారావు స్మారక అవార్డుగా చెప్పుకోవచ్చు. పివి నరసింహారావు స్మారక అవార్డును కూడా ఈయనకు 2024లో ప్రదానం చేయడం జరిగింది. అంటే కడ వరకు కూడా ఇంకా పోరాటం, అనారోగ్యంగా ఉన్నా కూడా ఇంకా శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్న ఈ వ్యక్తిని గుర్తించి గోల్డెన్ మెర్క్యూరీ అవార్డును ఈయనకు ప్రదానం చేయడం జరిగింది. మరి ప్రతిష్టాత్మకమైన ఇప్పటి వరకు ఏ ఇండియన్ కూడా, మన భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి కూడా రాలేదని చెప్పుకోవచ్చు. గోల్డెన్ మెర్క్యూరీ అవార్డు 2025 గాను ఎవరికి ఇచ్చారు అంటే బౌద్ధ గురువు 14వ దలై లామాకు ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. దలై లామా గోల్డెన్ మెర్క్యూరీ అవార్డుగా చెప్పుకోవచ్చు అండి. ఓకే. పీస్ మరియు సస్టైనబిలిటీ విభాగంలో ఆయనకు అందించడం జరిగింది. శాంతి స్థాపన, సుస్థిరత కోసం ప్రయత్నం చేస్తున్నందుకు లభించింది. ఓకే. ఇది అవార్డు పరంగా మనకు చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే. ఇంకా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే. మనందరికీ తెలుసు చంద్రశేఖరన్, ఎన్ చంద్రశేఖరన్, నటరాజన్ చంద్రశేఖరన్. మరి మనందరికీ తెలిసి ఈయన ఎందుకు వార్తల్లోకి వచ్చాడు అంటే నటరాజన్ చంద్రశేఖరన్ గారు మన భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తగా చెప్పుకుంటాం. భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. అదేవిధంగా మన భారతదేశానికి చెందిన ప్రముఖ కంపెనీ టాటా సన్స్ కంపెనీ తెలుసు మనకు. టాటా గ్రూప్స్, ఈ టాటా సన్స్కు ప్రజెంట్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే నటరాజన్ చంద్రశేఖర్. మరి ఆయన ఏ విధంగా వార్తల్లోకి వచ్చాడు అంటే మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా
ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కోసం, ఆర్థిక సుస్థిరత్వాన్ని సాధించడం కోసం IMF అనే సంస్థ ఏర్పాటు కాబడింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దాన్ని మనం తెలుగులో ఏమంటాం? అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థగా చెప్పుకుంటాం. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో అడ్వైజరీ కమిటీలో, అడ్వైజరీ కౌన్సిల్ అంటే సలహా మండలి సభ్యునిగా మన భారతదేశానికి చెందిన చంద్రశేఖరన్ గారికి అవకాశం కల్పించడం జరిగిందండి. ఎన్ చంద్రశేఖరన్ ప్రస్తుతం టాటా సన్స్ గ్రూప్స్కు చైర్మన్గా కొనసాగుతున్నాడు. ఆయన దేనికి ఎంపికయ్యాడు అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అండి, ద్రవ్యనిధి సంస్థ. ఈ సంస్థకు అడ్వైజరీ కౌన్సిల్ మీన్స్ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈయనను ఎంపిక చేయడం జరిగింది. ఏ కమిటీ అంటే ఏ విభాగానికి ఈయన ఎంపిక అయ్యారంటే అడ్వైజరీ కౌన్సిల్ అంటాం. మరి ఏ రంగాలలో ఈయన సలహాలు సూచనలు అందించనున్నారు అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ గ్లోబల్ గ్రోత్గా చెప్పుకోవచ్చు. ప్రపంచ అభివృద్ధి మరియు ప్రపంచ వ్యవస్థాపకత విభాగాల్లో ఈయన సలహాలు సూచనలు అందుకోవడానికి IMF ఈయనను అపాయింట్ చేసుకోవడం జరిగింది. IMFకు అడ్వైజరీ కౌన్సిల్లో మెంబర్గా ఈయన ఎంపిక అయ్యారు. ఎవరైనా ఎన్ చంద్రశేఖరన్, నటరాజన్ చంద్రశేఖరన్. ఈయన రాష్ట్రం ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరి ఈయన ప్రజెంట్ ఆయన డెసిగ్నేషన్ ఏమిటంటే టాటా సన్స్ అండి. టాటా సన్స్కు ప్రజెంట్ చైర్మన్గా కొనసాగుతున్నాడు. మనందరికీ తెలుసు టాటా గ్రూప్ మన భారతదేశంలోనే ఒక గొప్ప కంపెనీగా చెప్పుకోవచ్చు, ఒక గొప్ప గ్రూప్గా, ప్రముఖ బిజినెస్ గ్రూప్గా చెప్పుకుంటాం టాటా సన్స్. ఈ టాటా సన్స్కు 2022లో ఈయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎన్ చంద్రశేఖరన్ గారు ప్రస్తుతం చైర్మన్గా కొనసాగుతున్నారు. మరి ఇక్కడ కూడా ఆయనకు ఒక ప్రత్యేకత ఉందండి. ఈ టాటా సన్స్ ఎప్పుడో 1931లో స్టార్ట్ అయిందండి. ఎప్పుడో 1931లో ఈ టాటా సన్స్ అనేది స్టార్ట్ అయింది, మనకు అందరికీ తెలుసు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈయన చైర్మన్గా అపాయింట్ అయ్యే వరకు కూడా ఏ బయటి వ్యక్తి కూడా ఈ టాటా సన్స్ గ్రూప్కు చైర్మన్గా అపాయింట్ కాలేదు. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులే అండి, మిస్ట్రీ కుటుంబ సభ్యులు, టాటా గ్రూప్స్కు చెందిన వ్యక్తులే దీనికి అధిపతులుగా, చైర్మన్గా అపాయింట్ అయ్యేది. కానీ ఫస్ట్ టైం మొదటిసారిగా ఒక బయటి వ్యక్తిని చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈయనను అపాయింట్ చేశారంటే మనందరికీ తెలుసు, మన టాటా గ్రూప్ ప్రజెంట్ అంటే అంతకుముందు టాటా గ్రూప్ను తీసుకొచ్చిన ఒక వెలుగొందించిన ఎవరైనా రతన్ టాటా గారు. మన భారతదేశానికి చెందిన గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్గా చెప్పుకుంటాం, గొప్ప తాతృత్వవేత్తగా చెప్పుకుంటాం. సంపాదించిందంతా మాకే కాదు పేదలకు చెందాలి, ఉద్యోగులకు చెందాలని చెప్పి కొన్ని లక్షల కోట్లను కూడా దానం చేసిన గొప్ప మహోన్నత వ్యక్తిగా, గ్రేట్ హ్యుమానిటేరియన్గా మనం అందరికీ చెప్పుకుంటాం రతన్ టాటా. ఆయన హయాంలోనే ఈయన ఎంపిక అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఇలా టాటా సన్స్ గ్రూప్కు చైర్మన్గా ఎన్నికైన మొదటి బయటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం? ఎన్ చంద్రశేఖరన్ అండి, ఎన్ చంద్రశేఖరన్ గారు. అదేవిధంగా 2022లో మన భారత ప్రభుత్వం ఈయనకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మభూషణ్ అవార్డును కూడా అందించడం జరిగిందండి. పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా రీసెంట్గా గత 2 నెలల క్రితం అండి 2025 జనవరి నెలలో ఈయనకు బ్రిటన్ దేశ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా చెప్పుకునే నైట్హుడ్ పురస్కారం కూడా లభించిందండి. బ్రిటన్ దేశం ఇచ్చే నైట్హుడ్ పురస్కారం కూడా 2025లో అందుకున్నాడు. బ్రిటన్ రాజు చార్లెస్ III చేతుల మీదుగా ఈయన ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఎక్సలెన్సీ అవార్డుగా మనం చెప్పుకుంటాం. దాన్నే మనం నైట్హుడ్ పురస్కారం అంటాం. ఈ విధంగా 2025లో కూడా ఈయన అందుకున్నాడు. ఎందుకోసం అందుకున్నాడు అంటే బ్రిటన్ మరియు భారతదేశానికి మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచి గాను, అదేవిధంగా ట్రేడ్ రిలేషన్స్ను ఇరు దేశాల మధ్య పెంపొందించినందుకు గాను ఈయనకు అవార్డును అందించడం జరిగింది ఎన్ చంద్రశేఖరన్ గారు. మరి ఈయనను IMF అనే సంస్థ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అడ్వైజరీ కౌన్సిల్లో మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి IMF అంటే మనందరికీ తెలుసు 1944లో ఇది ఏర్పాటైంది. దీని యొక్క కార్యకలాపాలు అనేవి 1945 నుండి ప్రారంభమయ్యాయండి. మరి ఎక్కడ ఉంది ఈ సంస్థ అంటే వాషింగ్టన్ నగరంలో ఉందండి. అమెరికా దేశంలోని వాషింగ్టన్ అనే నగరంలో ఉంది. ప్రజెంట్ దీనికి ఈ IMFకు అధిపతిగా, IMFకు అధిపతిగా హెడ్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే మనకు అందరికీ తెలుసు క్రిస్టలీనా జార్జియేవా అండి. క్రిస్టలీనా జార్జియేవా బల్గేరియా దేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త. ఈమె దీనికి అధిపతిగా కొనసాగుతుంది. ఎవరు అంటే క్రిస్టలీనా జార్జియేవాగా చెప్పుకోవచ్చు. MD మేనేజింగ్ డైరెక్టర్గా మనం చెప్పుకుంటాం క్రిస్టలీనా జార్జియేవా, ప్రజెంట్ IMF అధిపతి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పదవి ఉంటుందండి. ఏమిటి అంటే ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా చెప్పుకుంటాం. ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా, అధ్యక్షులుగా ఎవరున్నారు? హెడ్గా, అధిపతిగా అంటే క్రిస్టలీనా జార్జియేవా. ఆమెకు సలహాలు సూచనలు అందించడానికి ఇంకొక పదవి ఏమిటంటే
ఒకటి ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి, ఒక మహిళ కొనసాగుతుంది. మరి ఎవరు ఆమె అంటే గీతా గోపీనాథ్ అండి. ప్రస్తుతం ఐఎంఎఫ్లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు అంటే గీతా గోపీనాథ్ అండి. మన భారతదేశానికి చెందిన ఆర్థికవేత్తగా ఈమెను చెప్పుకుంటాం. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్ అండి, కలకత్తాలో జన్మించిన ఈమె 2022 నుండి ఈ ఐఎంఎఫ్కు ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. మరి ఈ సంస్థకు హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వాషింగ్టన్లో ఉందని చెప్పుకోవచ్చు. మరి అధ్యక్షులుగా ఎవరున్నారు అంటే క్రిస్టలినా జార్జియేవా. ఈ సంస్థ ఇటీవల అడ్వైజరీ కౌన్సిల్లో మన భారతదేశానికి చెందిన ఎవరిని ఎంపిక చేసింది అంటే నటరాజన్ చంద్రశేఖరన్. ప్రజెంట్ ఆయన డెసిగ్నేషన్ ఏమిటి ఇక్కడ అంటే టాటా సన్స్కు చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంశం, ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో మనకు ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్, ఓకే, ఇటీవల మన భారత రక్షణ పరిశోధన సంస్థ రూపొందించిన ఒక డ్రోన్ను, అండర్ వాటర్ డ్రోన్ను అయితే పరీక్షించడం జరిగింది. మరి దీన్ని విజయవంతం అయ్యిందా అంటే విజయవంతం అయ్యిందని చెప్పుకోవచ్చండి. వాటర్ డ్రోన్ అండర్ వాటర్ డ్రోన్ను పరీక్షించడం జరిగిందండి. అండర్ వాటర్ డ్రోన్ను ఎవరు దీన్ని రూపొందించారు అంటే మన భారత రక్షణ పరిశోధన సంస్థగా చెప్పుకుంటాం కదా, డిఆర్డిఓ వారు దీన్ని రూపొందించడం జరిగిందండి. డిఆర్డిఓ వారు దీన్ని రూపొందించి సక్సెస్ఫుల్గా దీన్ని ట్రయల్ చేయడం జరిగింది, ప్రయోగించడం జరిగింది. మరి ప్రయోగించడం జరిగిందండి. అంటే ఎందుకోసం దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే నిఘాను సముద్ర జలాల్లో భారత సముద్ర జలాల్లో నిఘాను పెంచడం, శత్రు దేశాల యొక్క యుద్ధ నౌకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం, శత్రు దేశాల యొక్క యుద్ధ నౌకలను ఎప్పటికప్పుడు ప్రహార కాస్తూ పర్యవేక్షించడం, మన రక్షణ విభాగాలకు ఆ సమాచారాన్ని అందించడం కోసం ఇలా అండర్ వాటర్ అధునాతన టెక్నాలజీతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మన మిలిటరీ యొక్క స్ట్రెంత్ను పెంచడానికి, మన ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్ను పెంచడానికి, మరియు అదేవిధంగా మన నావికాదళ స్ట్రెంత్ను పెంచడానికి, పటిష్టం చేయడానికి, మన భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఈ అండర్ వాటర్ డ్రోన్ను ప్రయోగించడం జరిగింది. దీన్ని రూపొందించడం జరిగింది. ఎవరు రూపొందించారు అంటే డిఆర్డిఓ వారు దీన్ని రూపొందించి పరీక్షించడం జరిగిందండి. నౌకాదళ శాస్త్ర సాంకేతికను మనం పెంచుకోవడానికి దీన్ని ప్రయోగించారు. దీని యొక్క పొడవు ఎంత అంటే దీని యొక్క పొడవు 9.75 మీటర్స్ అండి. దీని యొక్క పొడవు 9.75 మీటర్స్గా చెప్పుకుంటాం. అదేవిధంగా దీని యొక్క బరువు ఎంత అంటే దీని బరువు 6 టన్నులుగా చెప్పుకోవచ్చు అండి. 6 టన్నులుగా చెప్పుకోవచ్చు. 6 టన్నుల బరువు కలిగి ఉంది ఈ అండర్ వాటర్ డ్రోన్గా చెప్పుకోవచ్చు. అండర్ వాటర్ డ్రోన్గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఏమని పిలుస్తారు, దీని టెక్నాలజీని ఏమని అంటే హై ఎండ్యూరెన్స్ అండర్ వాటర్, దీనికి పెట్టిన పేరు ఏమిటంటే హై ఎండ్యూరెన్స్ అండర్ వాటర్ వెహికల్గా చెప్పుకోవచ్చు అండి. అండర్ వాటర్ వెహికల్గా మనం దీన్ని ప్రయోగించడం జరిగింది. హై ఎండ్యూరెన్స్ అండర్ వాటర్ వెహికల్గా చెప్పుకుంటాం. ఇది గరిష్టంగా ఎంత స్పీడ్తో సముద్ర జలాల్లో ప్రయాణం చేయగలదంటే గరిష్టంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదండి. 14 కిలోమీటర్ల వేగంతో ఎంత లోపలికి వెళ్ళగలదు అంటే ఇన్డెప్త్గా ఎంత లోపలికి వెళ్ళగలదు, దీని సామర్థ్యం ఎంత, దీని కేపబిలిటీ ఎంత అంటే 300 మీటర్స్గా చెప్పుకోవచ్చు అండి. 300 మీటర్ల లోతు వరకు ఇది వెళ్తుంది. జలాంతర్గాములను అంటే శత్రు దేశాల యొక్క జలాంతర్గాములను కూడా ఇది వాటిని ప్రహార కాస్తూ కాపలా కాస్తూ మన దేశం యొక్క భద్రతను పటిష్టం చేయడానికి, నావికాదళ వ్యవస్థను పటిష్టం చేయడానికి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏమిటి అది వాటర్ డ్రోన్గా చెప్పుకోవచ్చు, అండర్ వాటర్ డ్రోన్. మరి ఇది మన భారతదేశంలో మొదటిదా అంటే ఇది రెండవదిగా చెప్పుకోవచ్చు అండి. రెండవదిగా చెప్పుకోవచ్చు. గతంలోనే అండర్ వాటర్ టెక్నాలజీని మనం తీసుకొచ్చాం 2019లో అండి. 2019లో ఐరోవ్ అనే మొదటి వాటర్ డ్రోన్ ప్రయోగించడం జరిగింది, అండర్ వాటర్ డ్రోన్. ఇది రెండవదిగా చెప్పుకోవచ్చు. అది కూడా డిఆర్డిఓనే రూపొందించింది. ఇది కూడా డిఆర్డిఓనే రూపొందించిందని చెప్పుకోవచ్చు. మన భారతదేశానికి చెందిన రక్షణ పరిశోధన సంస్థ. ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే 1958లో. ఎక్కడ ఉంది అంటే ఇది న్యూఢిల్లీలో ఉంది. దీనికి అధిపతిగా ఎవరు కొనసాగుతున్నారు ప్రస్తుతం అంటే డిఆర్డిఓ అధిపతిగా సమీర్ వి కామత్ అండి. దీనికి చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తి ఎవరు అంటే సమీర్ వి కామత్గా చెప్పుకుంటామండి. సమీర్ వి కామత్గా చెప్పుకుంటాం. ఓకే, ఇది అండర్ వాటర్ డ్రోన్ ప్రయోగం అనేది అయితే విజయవంతమైందని చెప్పుకోవచ్చు. మన నౌకాదళ వ్యవస్థ యొక్క భద్రతను పటిష్టం చేయడానికి, శత్రు దేశాల యొక్క నౌకలను జలాంతర్గాములను ఎప్పటికప్పుడు ప్రహార కాస్తూ మనకి ఇంటిమేషన్, మన భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలకు ఇంటిమేషన్ ఇవ్వడానికి దీన్ని ప్రారంభించారండి. ఓకే, ఇది మన డిఫెన్స్ విభాగానికి సంబంధించిన అంశంగా మనం డిస్కస్ చేసాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి, మన భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా చెప్పుకున్న మన గ్రేట్ ప్రైమ్ మినిస్టర్గా చెప్పుకోవచ్చు, ఒక దార్శనికుడిగా మనం
చెప్పుకునే లాల్ బహదూర్ శాస్త్రి జీవిత చరిత్రపై ఇటీవల ఒక పుస్తకం అయితే విడుదల కావడం జరిగింది, మార్కెట్లోకి రావడం జరిగిందండి. మరి ఏమిటి ఆ పుస్తకం అంటే ద గ్రేట్ కాన్సిలియేటర్ అండి. ద గ్రేట్ కాన్సిలియేటర్, ద గ్రేట్ లాల్ బహదూర్ శాస్త్రి యొక్క పాలన మరియు ఆయన నిర్ణయాధికారం, అదేవిధంగా ఆయన పరిపాలనలోని నాయకత్వ లక్షణాలను ఇతివృత్తంగా తీసుకొని ఒక పుస్తకం, ఆయన జీవిత చరిత్రపై ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం పేరు ఏమిటంటే ద గ్రేట్ కాన్సిలియేటర్ అండి. కాన్సిలియేటర్గా చెప్పుకుంటాం. కాన్సిలియేటర్ మీన్స్ సయోధ్యకర్త. దీని తెలుగులో అర్థం ఏమిటంటే గొప్ప సయోధ్యకర్తగా చెప్పుకోవచ్చు. ఎవరి జీవిత చరిత్రపై? లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు, ఆయన రాజకీయ నాయకునిగా ఉన్నప్పుడు ఆయన యొక్క నిర్ణయాధికారం, ఆయన యొక్క పరిపాలనా విశేషాలు, ఆయన లీడర్షిప్, ఆయన యొక్క నాయకత్వ పటిమను ఇతివృత్తంగా చేసుకొని ఒక గ్రేట్ ఆథర్ అండి, గ్రేట్ ఆథర్ అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఎవరు దీన్ని మరి ఈ పుస్తకాన్ని రాసి విడుదల చేశారు అంటే సంజీవ్ చోప్రా అండి. సంజీవ్ చోప్రా. ఈయన లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క నాయకత్వ లక్షణాలను ఇతివృత్తంగా చేసుకొని ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఏమిటా పుస్తకం అంటే ద గ్రేట్ కన్సిలియేటర్గా చెప్పుకోవచ్చు, గొప్ప సయోధ్యకర్తగా చెప్పుకోవచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి మనందరికీ తెలుసు భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా చెప్పుకుంటాం. జవహర్ నెహ్రూ తర్వాత మన భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1964 జూన్ 9 నుండి 1966 జనవరి 11 వరకు మన భారతదేశానికి 2nd ప్రైమ్ మినిస్టర్గా ఆయన సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈయన విదేశాల్లో మరణించడం జరిగింది. ఇలా విదేశాల్లో మరణించిన మొదటి భారత ప్రధానమంత్రి అన్నా కూడా ఈయననే చెప్పుకుంటామండి. విదేశాల్లో మరణించిన మొదటి భారత ప్రధానమంత్రి. మనందరికీ తెలుసు ఎందుకోసం విదేశాలకు వెళ్ళి అక్కడ మరణించాడు అంటే, ఆయన ఎందుకోసం వెళ్ళాల్సి వచ్చిందంటే తాష్కెంట్ అనే ఒప్పందం అండి. మనందరికీ తెలుసు, చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అడిగారు. తాష్కెంట్ ఒప్పందం ఏదే 2 దేశాల మధ్య జరిగిందంటే ఇండియా మరియు పాక్ అండి. ఈ 2 దేశాల మధ్య 1965లో యుద్ధం జరిగింది. ఈ 1965లో యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాలు మన మీద ఒత్తిడి తెచ్చాయి. ఏ 2 దేశాల మీద? మన ఇండియా మరియు పాకిస్తాన్ మీద, 2 దేశాల మీద ఒత్తిడి తెచ్చి ఇలా యుద్ధాలు చేస్తే సరికాదు, కూర్చొని మాట్లాడుకోండి, సయోధ్య కుదుర్చుకోండి, ఇరు దేశాలు శాంతి ఒప్పందం చేసుకోండి అని అమెరికా మరియు అప్పటి యుఎస్ఎస్ఆర్ మన మీద ఒత్తిడి తెస్తే ఆ దేశాల ఒత్తిడి మేరకు మనం ఏం చేస్తాం? ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఇరు దేశాల మధ్య. ఏమిటి ఆ ఒప్పందం అంటే తాష్కెంట్ అగ్రిమెంట్ లేదా తాష్కెంట్ డిక్లరేషన్గా చెప్పుకుంటాం. ఎక్కడ ఉంది తాష్కెంట్ అనేది అంటే ప్రజెంట్ ఉజ్బెకిస్తాన్ దేశ రాజధానిగా కొనసాగుతుందండి. ఉజ్బెకిస్తాన్ రాజధానిగా కొనసాగుతుంది. అప్పుడు ఎక్కడ అంటే సోవియట్ యూనియన్లో ఉందండి. అప్పుడు ఎక్కడ అంటే 91 వరకు మనకు సోవియట్ యూనియన్ 13 దేశాలుగా ఉండేది కదా, మన 13 రాజ్యాలుగా ఉండేది, అందులో ఉండేది. కానీ 91 తర్వాత ఆ 13 రాజ్యాల నుండి ఉజ్బెకిస్తాన్ కూడా ఒక దేశంగా విడిపోయింది. ఆ విడిపోయిన తర్వాత ఈ తాష్కెంట్ అనేది ఏ దేశానికి వెళ్ళిపోయిందంటే ఉజ్బెకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. ఉజ్బెకిస్తాన్ భూభాగంలో మరి తాష్కెంట్లో ఇరు దేశాల మధ్య మనకు అయితే ఒప్పందం అయితే జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1966 జనవరి 4 నుండి 10 వరకు ఇరు దేశాల మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగింది. మన భారత ప్రతినిధిగా ఎవరు పాల్గొన్నారు? లాల్ బహదూర్ శాస్త్రి గారు పాల్గొన్నారండి. మరి పాకిస్తాన్ ప్రతినిధిగా ఎవరు పాల్గొన్నారు అంటే అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ అయూబ్ ఖాన్ అండి. మహమ్మద్ అయూబ్ ఖాన్ పాల్గొన్నారు. మరి ఇక్కడ ఈ భేటీ జరిగిన మరుసటి రోజే జనవరి 11న మన ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించడం జరిగింది. అప్పట్లో అది కాంట్రవర్సీగా మారిపోవడం జరిగింది, అంటే అది హత్యగా కూడా అనుకున్నారు. మరి ఈ విధంగా ఆయన సహజ మరణంగానే అక్కడ రష్యా ధృవీకరించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇలా విదేశాల్లో మరణించిన ఏకైక భారత ప్రధానమంత్రి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. మన భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా ఆయన కొనసాగడం చెప్పుకోవచ్చు అండి. 2వ ప్రధానమంత్రిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన మరణించిన సంవత్సరమే మన భారత ప్రభుత్వం మన భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించడం జరిగిందండి. భారతరత్న ఎప్పుడు ప్రకటించారు అంటే 1966. ఇది కూడా మనకు చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి. ఏమని అడిగారంటే భారతరత్నను మరణాంతరం మొదటిసారిగా ఎవరికి ప్రకటించారని అడిగారండి. మరణాంతరం మొదటిసారిగా ఎవరికి ప్రకటించారంటే మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారికే ప్రకటించడం జరిగిందండి. ఇప్పుడు తర్వాత కాలంలో చాలా మందికి ప్రకటిస్తూ వస్తున్నారు, కానీ మొదటిసారిగా ఎప్పుడంటే ఈయనకు లాల్ బహదూర్ శాస్త్రి గారికి 1966లో ప్రకటించడం జరిగింది.
ఈయన యొక్క సమాధి పేరు మనం ఏమని పిలుచుకుంటామంటే విజయ్ ఘాట్ అంటామండి. ఎక్కడ అంటే ఢిల్లీలో ఉంది, విజయ్ ఘాట్గా చెప్పుకోవచ్చు, విజయ్ ఘాట్గా చెప్పుకోవచ్చు. ఇంకా మనకు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఫేమస్ ఏమిటి అంటే ఈయన యొక్క స్లోగన్ అండి, ఒక ఐకానిక్ స్లోగన్ అందించడం జరిగింది. మరి ఏమిటి ఈయన అందించిన స్లోగన్ ఏమిటి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి ఐకానిక్ స్లోగన్గా చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే జై జవాన్ జై కిసాన్ అండి, జై జవాన్ జై కిసాన్. ఎప్పుడు అంటే 1965లో ఇచ్చారండి. 1965లో మనకు యుద్ధం ముగిసిన తర్వాత, పాకిస్తాన్తో యుద్ధం ముగిసిన తర్వాత సరిహద్దు ప్రాంతాన్ని యొక్క భద్రతను మరింత పెంచడానికై మనకు BSF అనే ఒక రక్షణ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను 1965లో మనకు ఇండో పాక్ వార్ తర్వాత దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండో పాక్ వార్ తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మరి దాని యొక్క ప్రారంభ వేడుకల్లో పాల్గొంటూ ఆయన ఏం చెప్పాడంటే జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ అంటే జై జవాన్ మీన్స్ మనకు అంటే ప్రాణాలకు పణంగా పెట్టి, వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి బార్డర్లో సరిహద్దులో ఉంటూ మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మరి వారి యొక్క ఇంపార్టెన్స్ను గుర్తిస్తూ, అదేవిధంగా దేశానికి ఆరుగాలం కష్టపడుతూ దేశానికి అన్నం అందిస్తున్న, ఆహారాన్ని అందిస్తున్న రైతన్నను గుర్తు చేస్తూ, రైతన్నకు ప్రాధాన్యతనిస్తూ ఈయన జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని 1965లో BSF ఫార్మేషన్లో, BSF వ్యవస్థాపక సందర్భంగా ఈ నినాదాన్ని అందించారు. ఎవరు అంటే LB శాస్త్రి గారు. ఆ తర్వాత అదే నినాదానికి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని ఇంకొక ప్రధాని యాడ్ చేయడం జరిగిందండి. జై జవాన్ జై కిసాన్ మనందరికీ తెలుసు. ఈ నినాదం ఇచ్చింది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈయనే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చారు. మరి ఆయన ఎప్పుడు ఇచ్చాడు అంటే 1998లో మనందరికీ తెలుసు మే 11th నుండి మే 13th వరకు మన భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే రెండవసారి అణుపరీక్షలు నిర్వహించింది పోఖ్రాన్లో అండి 1998లో. మొదటిసారి ఎప్పుడంటే 1974లో ఇందిరాగాంధీ గారు నిర్వహించారండి. మొదటిసారి ఇందిరాగాంధీ గారు నిర్వహించారు పోఖ్రాన్లో అణుపరీక్షలు. తర్వాత 1998 మే 11న ఎవరు నిర్వహించారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అండి, AB వాజ్పేయి గారు నిర్వహించారు. ఆ రెండవసారి జరిపిన అణుపరీక్షలు మనం 100% ఫలితాలను ఆశిస్తే 200% ఫలితాలు రావడం జరిగింది. ఇలా ఫలితాలు వచ్చినందుకు గుర్తుగా ఆయన ఏమని స్లోగన్ ఇచ్చారు అంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని అందించడం జరిగిందండి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చారు. అంటే వైజ్ఞానిక రంగంలో, విజ్ఞాన విభాగంలో మన భారతదేశం కూడా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం నిలుస్తున్నామని చెప్పి దాన్ని స్మరించుకుంటూ, దానికి ప్రాధాన్యతనిస్తూ ఈయనే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఎవరిచ్చారు? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారండి. మరి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్తో పాటు ఇప్పుడున్న మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ఇంకొక పదం యాడ్ చేశాడు, జై అనుసంధాన్ అండి. జై అనుసంధాన్ అనే నినాదాన్ని ఎవరు యాడ్ చేశారు? జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని ఎవరు అన్నారు అంటే ప్రధానమంత్రి మోడీ గారు అన్నారండి. మోడీ గారు, మన ప్రస్తుత PM గారు మోడీ గారు. ఈయన ఎప్పుడు ఇచ్చారు అంటే 2019వ సంవత్సరంలో అండి, 2019లో పంజాబ్లోని జలంధర్లో జరిగిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, జలంధర్లోని LPU అంటామని, LPU లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్లో, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా విజ్ఞాన శాస్త్ర పరంగా మనం కొత్త టెక్నాలజీని కనిపెడుతున్నాం. ఆ టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాం. యువత కూడా దీనిలో భాగస్వామ్యం అవుతుందని చెప్పి మన సారు అంటే ఈ మోడీ గారు ఏం చేశారంటే ఈ నినాదాన్ని అందించడం జరిగింది. వైజ్ఞానిక రంగంతో పాటు విజ్ఞాన శాస్త్రంలో కూడా మనం కొత్త పుంతలు తొక్కుతున్నాం, ప్రపంచ దేశాల సరసన మనం చేరుతున్నామని చెప్పి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నినాదాన్ని ఎవరిచ్చారు? మన మోడీ గారు అందించడం జరిగిందండి. ఓకే, మొదటగా ఇచ్చిన నినాదం ఏమిటంటే జై జవాన్ జై కిసాన్ ఎవరిచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు. మరి ఆయన దార్శికతను స్మరించుకుంటూ, ఆయన యొక్క లీడర్షిప్ను స్మరించుకుంటూ ఒక పుస్తకం అయితే మనకు విడుదల కావడం జరిగింది. ఎవరు దీన్ని విడుదల చేశారు అంటే సంజీవ్ చోప్రా అంటే గ్రేట్ ఆథర్గా చెప్పుకుంటాం, రిటైర్డ్ IAS ఆఫీసర్గా, ఇండియన్ బ్యూరోక్రాట్గా మనం చెప్పుకుంటాం. మరి ఆయన ఈ పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. ఏమిటి ఆ పుస్తకం అంటే ద గ్రేట్ కాన్సిలియేటర్ అండి, ద గ్రేట్ కాన్సిలియేటర్, సయోధ్యకర్తగా మనం ఆయనను చెప్పుకుంటామండి. ఓకే, ఇది లాల్ బహదూర్ శాస్త్రి యొక్క పుస్తకంగా చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకొక టాపిక్గా మనం డిస్కస్ చేద్దామండి. మన భారత హాకీ క్రీడాకారిణి మనందరికీ తెలుసు వందన అండి, వందన కటారియా అండి. వందన కటారియా గ్రేట్ హాకీ ప్లేయర్గా మనం చెప్పుకుంటాం. మరి వందన కటారియా గారు 32 సంవత్సరాల వయసులోనే హాకీ క్రీడకు వీడ్కోలు పలకడం జరిగింది, రిటైర్మెంట్ తీసుకోవడం జరిగిందండి. ఎవరు ఆమె అంటే వందన కటారియా.
వందన కటారియా అండి. వందన కటారియా ఏ క్రీడాకారిణి అంటే హాకీ అండి. హాకీ క్రీడకు ఈ ఏప్రిల్ 1న రిటైర్మెంట్ అయితే ప్రకటించింది. తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలుకుతూ ఇంకా ఆడే సత్తా నాకు ఉంది, ఇంకా నేను ఆడగలను, కానీ నా ఆట అంటే బాగా ఉన్నప్పుడే, అవసాన దశకు చేరక ముందుకే, బాగా ఉన్నప్పుడే, నేను రాణిస్తున్నప్పుడే ఈ ఆటకు వీడ్కోలు పలకాలని అనుకుంటున్నా అని చెప్పి ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. వందన కటారియా అండి. వందన కటారియాగా చెప్పుకోవచ్చు. భారత హాకీ క్రీడాకారిణిగా మనం చెప్పుకుంటాం. మరి ఈమె గుడ్ బై అంటే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందండి. వందన కటారియా ఈమె ప్రత్యేకత ఏమిటంటే ఈమె ఒక రికార్డు బ్రేక్ చేసింది మన ఇండియా తరపున. ఏమిటంటే అత్యధికంగా మ్యాచ్లాడిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిందండి. ఆమె కెరీర్లో 15 ఏళ్ల కెరీర్లో అండి 2009లో ఈమె మొదటిసారి అరంగేట్రం చేసిందండి. హాకీ మన సీనియర్ జట్టులోకి ఎప్పుడు ఈమె ఎంట్రీ ఇచ్చింది, ఎప్పుడు మొదటి మ్యాచ్ ఆడిందంటే 2019లో అండి. 2009లో మొదటిసారిగా ఈమె మ్యాచ్ ఆడింది. మరి ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించింది అంటే 2025 ఏప్రిల్ 1న ప్రకటించిందని చెప్పుకోవచ్చు. మరి ఈమె ఈ 15 ఏళ్ల సుదీర్ఘ ఆమె కెరీర్లో ఎన్ని అంటే 320 మ్యాచ్లు ఆడిందండి. 320 మ్యాచ్లు ఆడి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మన భారతదేశం నుండి ఏ మహిళా హాకీ క్రీడాకారిణి కూడా ఇన్ని మ్యాచ్లు ఆడలేదు. అత్యధికంగా మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా ఎవరు గుర్తింపు పొందారు అంటే వందన కటారియా గుర్తింపు పొందడం జరిగింది. ఆమె కంటే ముందు ఎవరున్నారు అంటే ఆమె అంటే వెనుక ఎవరి రికార్డుని ఈమె గతంలో బ్రేక్ చేసింది అంటే సవితా పునియా అండి. సవితా పునియా రికార్డును బ్రేక్ చేసింది. ఆమె 306 మ్యాచ్లు ఆడితే ఈమె 320 మ్యాచ్లు ఆడింది. అత్యధికంగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. అదేవిధంగా 2020 టోక్యో ఒలింపిక్స్లో అండి 2020 టోక్యో ఒలింపిక్స్లో మనందరికీ తెలుసు మన భారత జట్టుకు మెడల్ రాలే, కానీ మహిళల జట్టు హాకీ జట్టుకు బాగా పోరాటం చేసింది, ఆద్యంతం పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు ఆరంభం నుండి. మరి 4వ స్థానంలో నిలిచింది. ఈ 4వ స్థానంలో నిలిచిన ఈ జట్టులో ఈమె కీలక పాత్ర పోషించిందండి. వందన కటారియా గారు కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఇక్కడ ఒక రికార్డు కూడా సృష్టించిందండి. ఏమిటి మన భారత్ తరపున 2020లో టోక్యో ఒలింపిక్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అండి సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈమె హ్యాట్రిక్ సాధించిందండి. హ్యాట్రిక్ గోల్స్ సాధించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మన భారతదేశం నుండి ఒలింపిక్స్లో హ్యాట్రిక్ సాధించిన మహిళా క్రీడాకారిణి లేదు. మరి ఎవరు ఆమె రికార్డు సృష్టించారు అంటే ఒలింపిక్స్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు అంటే వందన కటారియా గారు నిలవడం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన హరిద్వార్కి చెందిన క్రీడాకారిణిగా చెప్పుకుంటాం. ఈమె సొంత ప్రాంతం ఎక్కడ అంటే స్వస్థలం ఎక్కడ అంటే హరిద్వార్ అండి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్గా చెప్పుకోవచ్చు. ఎవరు ఆమె అంటే వందన కటారియా. మరి ఈమెకు మన భారత ప్రభుత్వం 2021లో అర్జున అవార్డు కూడా మన భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత క్రీడా పురస్కారాల్లో ఒకటిగా చెప్పుకునే అవార్డు అర్జున అవార్డు అండి. ఈ అర్జున అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా 2022లో మన భారత ప్రభుత్వం ఈమెకు పద్మశ్రీ అవార్డును కూడా అందించడం జరిగిందండి. పద్మశ్రీ అవార్డును కూడా ఈమెకు అందించడం జరిగింది. ఇటీవల ఈమె మన భారత హాకీ జట్టుకు రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మంచిగా రాణించినంటే భారతదేశంలో 2016లో భారత తరపున రియో ఒలింపిక్స్లో కూడా చాలా అద్భుతంగా రాణించిన క్రీడాకారిణిగా చెప్పుకోవచ్చు. కటిక పేదరికం నుండి వచ్చిందండి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ అంటే మనందరికీ తెలుసు సాంప్రదాయాలకు ఆచారాలకు బాగా పేరున్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రాంతంలో వీళ్ళ నాన్న ఒక రిక్షా కూలీగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తి కనీసం ఈమెకు హాకీ స్టిక్ కూడా కొనివ్వలేని పరిస్థితి, అదేవిధంగా షూ కూడా కొనివ్వలేని పరిస్థితి. అలాంటి ఆమె నాకు హాకీ అంటే ఇష్టం నాన్న నాకు అంటే ఆయన ఒకటే ఇచ్చాడు, మీరు హాకీ ఆడతానంటే నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను మీకు ఈ హాకీ క్రీడలో రాణించడానికి నా సహాయ సహకారాలు అందిస్తానని ఒక మాట ఇచ్చాడు. కానీ అక్కడ ఒక మహిళను చూసి ఈ మహిళకు ఇలా హాకీ ఏంటి అని చెప్పి ఎన్నో విమర్శలు చేసిన వాళ్ళ నాన్నను ఎన్నో మాటలన్నా కూడా ముక్కవోని ధైర్యంతో ఆటను నమ్ముకుంది. కాన్ఫిడెన్స్గా పోరాటం చేసింది. అంటే అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అద్భుతంగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్ సాధించిన క్రీడాకారిణిగా, గొప్పగా రాణించిన క్రీడాకారిణిగా చెప్పుకోవచ్చు. మనం కూడా అండి మనకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు పరిస్థితులు వేరేగా ఉన్నా కూడా ఒక రంగాన్ని ఎంచుకున్నామంటే ఖచ్చితంగా అందులో రాణించాలి. ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా అందులో రాణించాలి. మీరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మనకు చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఇంతకంటే అంటే తక్కువ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అవన్నీ ఉన్నా కూడా పక్కన పెట్టండి. ఇలాంటి వాళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకోవాలి, అద్భుతంగా మనం రాణించాలి అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తి ఈమె రిటైర్మెంట్ అనేది ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఎవరామె అంటే వందన కటారియా, ప్రముఖ హాకీ క్రీడాకారిణిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన భారత జట్టులో సభ్యురాలు
యోధురాలుగా గుర్తింపు పొందిందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు. ఓకే, ఇది మనకు క్రీడాంశంగా ఇంపార్టెంట్ ఇష్యూస్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇప్పటి వరకు మనం ఇవి డిస్కస్ చేసిన అంశాలుగా మనం చెప్పుకుంటామండి. ఓకే, ఇవి మన కరెంట్ అఫైర్స్ ఈరోజు ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, మనం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన లెజెండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ను ఫాలో కండి, యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కావచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ను కూడా మనం ఫాలో కండి, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో కండి మన లెజెండ్ పేజ్లో. ఓకేనండి, ఖచ్చితంగా మళ్ళీ రేపు క్లాస్ ఉంటుంది. మళ్ళీ ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.